ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరి ఒక కొత్త అంశం గురించి నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి మరి కొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైన పౌలు మరి తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలను అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునబోయే అంశం ఏంటంటే సంఘములో సత్యము లేక క్రీస్తు ఉన్నాడా? సంఘములో సత్యము క్రీస్తు ఉన్నాడా? దేవుని ప్రజలారా, వాక్యంలో మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా ఈనాటి సమాజంలో రకరకాల సంఘాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సంఘాలు సత్యంతో ఉన్నాయా? అవి ఎంతగానో మనకు అవి విస్తరించాలని, సత్యంతో జీవించాలని, ఐకమత్యంగా ఉండాలని, అనగా సంఘంలో ఐక్యత కనబడాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే ఈనాడు సంఘంలో ఐక్యత లేదు, విస్తరించబడుతున్నాయి. కానీ సంఘములో మరి ఐక్యత అనేది లోపిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఈనాడు సంఘంలో జనులు ఎలాగున్నారంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండి అనేక సంఘాలు చీనిపోతున్నాయి. ఈనాడు కూడా చెదిరిపోయిన సంఘమును ఎన్నింటినో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేడు సంఘములో సత్యమును గుర్చినటువంటి మరి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. సత్యము అంటే క్రీస్తు. సత్యము అంటే క్రీస్తు. సంఘంలో క్రీస్తు ఉన్నాడా అనే దాని విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. అసలు మొదటిగా మనం ఆలోచించినప్పుడు సంఘము స్థాపించినది ఎవరు? నెంబర్ 1 మొదటి విషయం, సంఘమును ఎవరు స్థాపించారు? సంఘం అంటే ఎక్లీసియా లేక చర్చ్. ఇది దేవుని సంకల్పము. దేవుని బిడ్డలారా, సంఘం అనేది స్థిరంగా బలం కలిగి ఉండాలి. సంఘము భారాన్ని భరించేదిగా ఉండాలి. అట్టి సంఘము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని వలన మరి ఏర్పరచబడినదై ఉండాలి. సంఘం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో అది ఏర్పరచబడినదై ఉండాలి. అది భారం మోసేదిగా ఉండాలి. కాబట్టి భక్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం చదివినట్లయితే, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు అంటే మనుషుల వలె దేవుడు అబద్ధికుడు కాడు. ఇచ్చట మనం బాగా చూసినప్పుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చు దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవుని సహాయం వలన ఏర్పడుతుంది సంఘము. అందులో మనం చూసినప్పుడు మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యము జీవమునై ఉన్నాను అని యేసయ్య తెలిపాడు. అంటే యేసయ్య సంఘము కొరకు తన రక్తాన్ని కార్చినాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన సంఘములో సత్యంగా ఉన్నాడు. సత్యం అంటే యేసుక్రీస్తు అని అర్థం మనం తెలియచేసుకోవాలి. కాబట్టి మరి యొక్క విషయం చూసినప్పుడు ఇక్కడ మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అని రాయబడింది. అంటే సంఘాన్ని కట్టడానికి సహాయపడేవాడని అర్థం.
కాబట్టి సంఘం అనేది ఎవరి చేత స్థాపించబడిందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట సంఘం అనేది స్థాపించబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంతకు మనం రెండో విషయం చూద్దాం. సంఘము ఎవరిది? సంఘం అంటే ఎవరిది? అపొస్తలుల కార్యంలో మనం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. దేవుడు తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. అంటే సంఘం అనేది నీది నాది కాదు, ఎవరిది కాదు. నేడు అనేకులు ఎక్కడ చూసినా ఇది ఫలానా సంఘం అని అనేక పేర్లు పెట్టుకుంటున్నారు. సంఘం అనేది మరి జీవము కలిగినటువంటి దేవుని సంఘము, అంటే దేవునికి చెందినది. కాబట్టి ప్రియులారా, హెబ్రీ పత్రిక 13:12లో మనం చూస్తాము, సంఘం అనగా పరిశుద్ధపరచబడినది అని అర్థం. పరిశుద్ధపరచబడినది అంటే క్రీస్తు శిలువ శ్రమలలో నుండి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి సంపాదించిన సంఘము. అందుకే ప్రియులారా, నేడు సమాజాల్లో అనేకమైనటువంటి సంఘాలు వెలుస్తున్నాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. అయితే ప్రియులారా, నేడు కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలని, మత సంఘాలని అనేకము వెలుస్తున్నాయి. అందుకే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో సంఘం అనేది జీవం గల దేవునిది, దేవునిచే స్థాపించబడినటువంటి సంఘము. కాబట్టి మరి భక్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:2లో మనం చూసినప్పుడు సంఘములో పరిశుద్ధులుగా ఉండటానికి క్రీస్తు యేసునందు పిలువబడిన వారు ఉండే స్థలమే సంఘము. అంటే పరిశుద్ధులైన ప్రజలు యేసుక్రీస్తు యొక్క సంఘములో ఉంటారు. అర్థమైందా? పరిశుద్ధత లేని వారు ఉండేది సంఘము అనబడదు. కాబట్టి పరిశుద్ధులైన వారు నివసించేది మాత్రమే, కూడుకున్నది మాత్రమే సంఘము. అపరిశుద్ధులకు సంఘములో స్థానము లేదు, అది సంఘమే అనబడదు. అందుకంటే సంఘం అంటే ప్రార్థనకు వచ్చేవారేనా అని మనం అనుకోవచ్చు. మందిరంలో కనబడుతుంటూ అనేకులు వచ్చి కనబడుతుంటారు, వీళ్ళందరూ సంఘమేనా అని మనకు సందేహం రావచ్చు. కొంతమంది ఉపాసం ఉందామని సరదాగా వచ్చి సావాసాన్ని వస్తే అదంతా కలిసి సంఘమేనా అనుకుంటున్నాం. ఇలా వచ్చే వారందరినీ దేవుని బిడ్డలారా లెక్క కట్టి ఈనాడు మనం అనేక మంది ఏం చేస్తున్నారంటే ఇదంతా నా సంఘమే, మా సంఘమే అంటారు. దేవుని దృష్టిలో నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా అది పరీక్షించుకోవాలి మనం. ఎప్పుడైతే నీవు సంఘంలో పరిశుద్ధత కలిగి జీవిస్తావో అది సంఘం అనబడుతుంది. అందుకే ప్రియారా, బాగా గమనించండి, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఉన్నవారే సంఘము, ప్రజల దృష్టిలో పరిశుద్ధులుగా ఉన్నవారే సంఘము. అపరిశుద్ధులను దేవుని సన్నిధికి తెచ్చి పరిశుద్ధపరిచేవారు సంఘము. అంటే ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వారు ఉండేది సంఘం అని పిలువబడుతుంది. కాబట్టి ప్రియులారా, మూడవ అంశానికి మనం వెళ్దాం. మూడవ అంశం ఏంటంటే సంఘము ఎక్కడ కట్టాడు దేవుడు. అసలు సంఘాన్ని ఎక్కడ కట్టిండు? మొదట మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రజలారా, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. పేతురుతో, నీవు పేతురువు, ఇదిగో పేతురు అంటే రాయి, బండ. కాబట్టి ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలివిచ్చారు. అందుకే ప్రియులారా, ఇక్కడ క్రీస్తును హృదయంలో చేర్చుకొని బండ అనే క్రీస్తు మీద, వాక్యం మీద కట్టబడిందే సంఘము. క్రీస్తును హృదయంలో చేర్చుకొని బండ అనే క్రీస్తు మీద ఎవరైతే మరి జీవిస్తారో అట్టి వారితో కూడినదే సంఘం అని మనం తెలుసుకోవాలి.
అనగా ఎవరైతే క్రీస్తు అనే బండ మీద ఉంటారో, బుద్ధిహీనుడిగా పోలి తన ఇల్లును కట్టుకుంటారో, వారి ఇల్లు ఎలా ఉంటుందంటే, లేక వారి సంఘము ఎలా ఉంటుందంటే బలంగా, భద్రంగా, క్షేమంగా ఉంటుంది. అంటే క్రీస్తు అనే బండ మీద బుద్ధిహీనుడు పోలినటువంటి లక్షణాలు కలిగి, బుద్ధి గల వారి లక్షణాలు కలిగి మనం జీవించినట్లయితే, ఆ బుద్ధిమంతుని పోలిని మన ఇల్లు కట్టుకున్నట్లయితే, లేక మన సంఘాన్ని మనం నిర్మించుకున్నట్లయితే, ఆ సంఘము బలంగా, క్షేమంగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సంఘము దేవుని చిత్తానికి అనుకూలంగా కట్టబడాలి ప్రియులారా. అంటే కట్టబడేవారిగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారం సంఘం అనేది కట్టబడిందై ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు రాస్తున్నాడు. అక్కడ ఎఫెసు సంఘానికి రాస్తూ 1 అధ్యాయం 22-23 చదువుకున్నప్పుడు, సంఘము అంట క్రీస్తు శరీరం అంట. సంఘము క్రీస్తుకు శరీరంగా ఉన్నది. ఆయనే దానికి శిరస్సు. క్రీస్తు అనే శరీరం ఉంటే ఆ శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కావున మరి సంఘం అనేది వాక్యంతో, సత్యముతో, క్రమమైనటువంటి రీతిలో ఉండినప్పుడు ప్రభు యొక్క నీతితో నింపబడుతుంది సంఘం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా అక్కడ చిన్న మాట రాయబడింది. సంఘము క్రీస్తు యేసునకు లోబడి జీవించాలి. సంఘంలో ఉన్న బిడ్డలు యేసయ్య మాటను వినాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. అందుకే అప్పుడే మనం ఏమంటామంటే దేవుని వాక్యంతో, సత్యంతో, నీతితో నింపబడి ఆ సంఘం వర్ధిల్లుతుందంట. నీ సంఘము, నీవు కుటుంబము వర్ధిల్లాలంటే దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చేత, యేసు క్రీస్తుకు లోబడి, ఆయన సత్యముతో, ఆయన నీతితో మనం నింపబడినట్లయితే సంఘము తప్పకుండా వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. అందుకే ప్రియులారా, సంఘం యొక్క మంచి లక్షణాలను గురించి మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలనే 5వ అధ్యాయం 24-27 వరకు చదువుకున్నప్పుడు అక్కడ చక్కని విషయాలు మనం చూస్తాం. భక్తుడు పౌలు గారు చక్కగా రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నెంబర్ 1, సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలి అంటుండు. ఏముండాలి? క్రీస్తునకు లోబడాలి. ఎందుకంటే ఆయన మన సంఘానికి శిరస్సు కదా. శిరస్సు చెప్పినట్లు మరి మనము వినాలి. అందుకే అంతేకాదు, సంఘమునకు కలంకము ఉండకూడదు. కలంకము ఉండరాదు. చెడ్డ పేరు రాకూడదు, మలినం ఉండకూడదు. సంఘము ఎట్లా నిష్కల్మషంగా ఉండాలి. దానికి ముడత అయినను ఉండరాదు. సంఘములో పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘం అనేది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎడాల్టీ, డాగు, మచ్చ, కలంకము లేకుండా నీతి గలదై, సత్యముతో నింపబడినదై, వాక్యముతో నింపబడినదై సంఘము ఉండాలి. కాబట్టి ప్రియులారా, సంఘము క్రీస్తు ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంటే క్రీస్తు ఎదుట నిర్దోషమైన సంఘముగా ఉండాలి. మహిమగల సంఘంగా ఉండాలి. పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి. కలంకము లేకుండా, ముడతయను, డాగయను, మచ్చయను లేకుండా యేసుక్రీస్తు ఎదుట నిర్దోషమైనదిగా మరి మహిమగల సంఘము ఉండాలి. సంఘము ద్వారా ప్రియులారా దేవుని జ్ఞానం తెలపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువుకున్నప్పుడు 11 వచ్చిన వరకు ఉంటుంది. అక్కడ దేవుని జ్ఞానంతో సంఘము నింపబడినై ఉండాలి. సంఘంలోని ప్రజలు, సంఘంలోని విశ్వాసులు, సంఘంలో ఉండే పరిశుద్ధులు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారై ఉండాలి. దేవుని జ్ఞానం చొప్పున, దేవుని చిత్త ప్రకారం జీవించేవారై ఉండాలి. సంఘం అంటే అది. దేవుని ఉద్దేశాన్ని, దేవుని స్వార్థను తేటగా ప్రకటించేదిగా ఉండాలి సంఘం. ఇతరులకు దేవుని స్వార్థను ప్రకటించేదిగా ఉండాలి. దేవుని యొక్క లక్ష్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను ఏంటి అని మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఇతరులను స్వార్థను ప్రకటించే మరి వారిగా ఉన్నప్పుడు అది సంఘం అనబడుతుంది. మరి మన సంఘాల్లో అనేకులకు స్వార్థను ప్రకటిస్తున్నామా? ఏ మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభు కోసం? ఆత్మల రక్షణలో మనం ఏ విధంగా మనం పాటుపడుతున్నాం? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు ఎదుట మనం నిర్దోషులుగా కనిపిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా.
సంఘం అంటే దేవుని యొక్క లేక క్రీస్తు యొక్క గుణగణాలు, దైవత్వం యొక్క లక్షణాలు, దేవుని యొక్క మూర్తిమత్వం, అలాగే దేవుని యొక్క మానవత్వం, దేవుని సంగతులను తేటగా తెలియపరిచేదిగా ఉన్నదే సంఘము. అలాంటి మంచి లక్షణాలను సంఘము కలిగి ఉండాలి. అందుకే ప్రియులారా, బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. సంఘం అనగా ఎక్లీసియా అన్నాం, అంటే దేవుని చేత పిలువబడిన వారిచే స్థాపించబడింది. ఏదో అడగలిగా పుట్టుకొచ్చిన సంఘం కాదు ఇది. ఎవరు పడితే వారు ఈనాడు సంఘాలను స్థాపిస్తున్నాం, మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా, దేవుని చిత్తానికి అనుగుణంగా, దేవుని చేత పిలువబడిన వారు స్థాపించేదే సంఘము. అంటే సంఘం అంటే ఏదో సంస్థలు, వ్యక్తులు కావు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల సమూహమే సంఘము. సంఘము సత్యమైనదిగా ఉండాలి, పరిశుద్ధులు నివసించాలి. సంఘములో ఉన్నామంటే ఆ సంఘంలో నీవు ఎలా ఉన్నట్టు ఒక పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా జీవించే వారిగా ఉండాలి. పరిశుద్ధులతో కూడిన ఆ సహవాసంతో కలిగినటువంటి ప్రజల యొక్క సమూహమే సంఘము అని దేవుని లేఖనము తెలియచేస్తుందని మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సంఘము సత్యవంతమైనదిగా ఉండాలి. సత్యం అంటే క్రీస్తును పోలినదే, క్రీస్తు ప్రకారం నడుచుకునేదే, క్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని, క్రీస్తు యొక్క దైవత్వ లక్షణాలను, క్రీస్తులో ఉన్న మంచి సుగుణాలను కలిగి జీవించేదే ఆ ప్రజల సమూహమే సంఘము, చర్చి అంటాం. కాబట్టి చూసారా, అన్ని విషయాలు ఉన్నాయో సంఘములో దాచించాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంతకీ సంఘమును గురించి దేవుడు ఏమి కోరుతున్నాడు? సంఘమును గురించి దేవుడు ఏమి కోరుతున్నాడు? పిల్లరా, దావీదు మహారాజు రాసిన కీర్తనలో చూద్దాం. 51వ కీర్తనలో 6వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. భక్తుడు ఇలా తెలియచేస్తున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటాడు. దేవుడు అంతరంగములో సత్యాన్ని కోరుచున్నాడు, అనగా నీ హృదయంలో సత్యం అనేది ఉండాలి. సంఘములో నువ్వు సభ్యులుగా ఉంటే, విశ్వాసిగా ఉంటే, ఒక మెంబర్గా ఉంటే, జీవిస్తే, ఒక పరిశుద్ధిగా జీవిస్తున్నప్పుడు నీలో సత్యం అనేది ఉండాలి. నీ హృదయంలో సత్యము నివాసమై ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి కార్యములో సత్యము కలిగి జీవించాలి, క్రీస్తును కలిగి జీవించాలి. సత్యం అంటే క్రీస్తు. నేను ఇంతకుముందే తెలియజేశాను, నేను మార్గమును సత్యమును అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో క్రీస్తు ప్రతిబింబించాలి, ఆయన సుగుణాలు మనకు ప్రతిబింబించాలి. అందుకే ప్రియులారా, ప్రతి కార్యంలో సత్యము కలిగి జీవించాలి. భక్తుడైన యోహాను రాస్తూ 8వ అధ్యాయం 32వ వచనములో, ప్రియులారా, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును, అప్పుడే నీవు పాపమనే బంధకములో నుండి విడిపించబడతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రులుగా చేస్తాడో, నువ్వు సంఘంలో జీవిస్తున్నప్పుడు నీ పాప బంధకాల నుండి, నీ శాపం నుండి విముక్తిగా చేసి నిన్ను స్వతంత్రంగా చేసినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావంటే సత్యం కలిగి జీవిస్తావు. అందుకే పాపమనే, శాపమనే ఆ కట్ల నుండి విమోచన లేక విడుదల నీకు సంఘము కలిగిస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న ద్వారా మనము వాటిని కలిగి జీవిస్తాము. నీ పాపములకు, నీ శాపములకు, పాపమనే బంధక కట్ల నుండి నువ్వు తెంపబడి నీకు విడుదలను దేవుడు దయచేస్తాడు. అందుకే ప్రియులారా, మరి యోహాను సువార్తికుడు 5వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. సంఘము అనేది పాప బంధకాల నుండి ఎప్పుడైతే విముక్తినిగా చేయబడుతుందో, అప్పుడు సంఘం అనేది, సంఘములో ఉన్న నీవు, నేను, మనము తీర్పులోనికి రాము. తీర్పులోనికి రాకుండా ప్రభు మనలను కాపాడుతున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ ఇలా రాయబడింది, దేవుని ప్రజలారా, దేవుని కార్యములని, సత్యములని వాక్యము తెలియజేస్తుంది. దేవుని పనులు, ఆయన చేసే క్రియలన్నీ కూడా సత్యములు. కాబట్టి సంఘము అంతరంగంలో సత్యాన్ని కలిగి జీవించాలి. మన లోపల హృదయమును, సత్యమును అంటే క్రీస్తును కలిగి జీవించేవారిగా ఉండాలి. మరి లోకపలను సత్యమును కలిగి జీవిస్తున్నామని ఎలా తెలుసు అంటే అది దేవునికి మాత్రమే
కనబడుతుంది. అందుకే ప్రియులారా, భక్తుడైన యోహాను రాస్తున్నాడు 17వ అధ్యాయం 15వ వచనంలో, ప్రతి సంఘము సత్యములో ప్రతిష్ఠించబడాలి అంటున్నాడు. ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంఘము కూడా క్రీస్తులో ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠ అనగా మొక్కు కొనడం, లేక దేవునికి సమర్పించుకోవడం, లేదా నాజీరు చేయబడటం. సంఘము ఇలా మరి దేవునికి మొక్కుబడి చెల్లించినదై, లేకపోతే దేవునికి సమర్పించుకొనబడినదై ఉండాలి. అందుకే దేవుడు మరి ఇలా చెప్తున్నాడు, సంఘము ఎలా ఉండాలి, లేకపోతే సంఘములో ఉన్న మరి సభ్యులు లేక సంఘంలో ఉన్న వారు ఎలా ప్రవర్తించాలి అనే మన విషయాన్ని మనం తెలుసుకుందాం. లేఖనంలో ఏమని రాయబడిందో, సంఘం యొక్క ప్రవర్తనా విధం ఎలా ఉండాలంటే, దేవుని ప్రజలారా, నెంబర్ 1, సంఘము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించేదిగా ఉండాలని మరి అక్కడ యోహాను భక్తుడు 4వ అధ్యాయం 4వ వచనంలో రాసినాడు. కాబట్టి ఆయన ఆరాధించేవాళ్ళు, ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అలాంటి వారు సంఘములో ఉండాలి. ఆత్మతోనూ సత్యముతో దేవుని ఆరాధించే బిడ్డలై మరి ఉండాలి. అందులో ఇంకో విషయం చూద్దాం దేవుని ప్రజలారా, సంఘము క్రియల్లోనూ సత్యముతోనూ దేవుని ప్రేమించేదిగా ఉండాలని 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. అంటే మనం చేసే పనుల్లో, మనం చేసే క్రియల్లో దేవుని ప్రేమించాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించిన క్రియలై ఉండాలి. మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అందుకే మరొక విషయం ఏంటంటే, సంఘము సత్యమును అనుసరించి నడుచుకోవాలండి. దేవునికి స్తోత్రం. సత్యము అనుసరించి నడుచుకోవాలి. అంటే సత్యం అంటే క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి. అందుకే భక్తుడు పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకుందాం మనం. అలాంటి వారితో కూడిన సంఘము. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, సంఘము సత్యం వలన మంచి సాక్ష్యం పొందినై ఉండాలి. ఎస్, దేవుని ద్వారా దేవుని నమ్ముకున్నామంటే, క్రీస్తును పోలి నడుచుకుంటున్నామంటే, క్రీస్తుకు ప్రతిబింబించే మనసు నీలో ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క దైవత్వ లక్షణాలను నీకు కలిగి జీవిస్తున్నట్లయితే, నీవు సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యం పొందాలి. ఈ లోకం మన గురించి మంచి సాక్ష్యము చెప్పదు. దేవుని బిడ్డలారా, మన గురించి సాక్ష్యం చెప్పదు. అందుకే ప్రియులారా, సత్యమును చెప్పుతూ క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదగాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు 4వ అధ్యాయం 15వ వచనంలో రాసి ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని చెప్పుతూ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. సంఘములో ఉన్నటువంటి వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దిగజారిపోకూడదు. ఆత్మీయంగా, ఆర్థికంగా, ప్రార్థనలో, వాక్యంలో, సాక్ష్యం ఇచ్చుట్లో దినదినము ఎదుగుతూ ఉండాలి అని దేవుని లేఖనములు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియులారా, మనం చూసినప్పుడు మనం చేసేది ఎలాగుండాలంటే, సంఘము సత్యము నిమిత్తము సమస్తము చేయాలి అంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 13:8 అంటాడు భక్తుడైన పౌలు. ఎలా ఉండాలి? మనం చేసే ఎట్లుండాలి? సత్యము నిమిత్తమైన సమస్తము ఉండాలి. యేసు క్రీస్తుకు సంబంధించినవే ఉండాలి. నువ్వు ఏ చేసినా ప్రతిదీ ప్రభువును మహిమపరిచే విధంగా నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ సమస్తము కూడా సత్యమును నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై జరిగించేటట్లుగా మనం చేయాలి. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు సొలొమోను రాస్తున్నాడు 23వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనవాలంటాడు. సత్యాన్ని మనం అమ్మివేయకూడదు, క్రీస్తుని అమ్ముకోకూడదు. క్రీస్తుని మనం కొని ఉంచుకోవాలి, దాచుకోవాలి. సత్యం కనుక సంత వీధుల్లో పడిపోకుండా నేను దాన్ని కాపాడుకోవాలని యెషయా గ్రంథంలో కూడా భక్తుడైన యెషయా 59:14 తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని సంత వీధుల్లో అమ్మకూడదు. జనాడు బిజినెస్ అయిపోయింది దేవుని వాక్యం. అనేకులకు మరి ఎట్లుందంటే ఒక వ్యాపారం లాగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది సంత వీధుల్లో దేవుని వాక్యాన్ని చెప్పుకొని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఈనాటి సమాజంలో దేవుని బిడ్డలారా, అందుకే సత్యాన్ని సంత వీధుల్లో మరి పడిపోకుండా నీవు దాన్ని చాలా కాపాడుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగాను బోధించాలని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని క్రియలను, దేవుని సత్యమును గురించి మనం నిరంతరము ప్రకటిస్తూ ఉండాలి. భక్తుడైన పౌలు 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించితే దేవుని కోపం పరలోకం నుండి దిగి వస్తుందని రాస్తున్నాడు. అక్కడ అది శిక్షా విధికి కారకులం అవుతాం. దుర్నీతి చేత, నీతి లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, దేవుని వాక్యాన్ని ఒకలా అడ్డగిస్తే దేవుని కోపం పరలోకం నుండి దిగించి దహించి వేస్తుందంటారు దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు అన్నమాట. సత్యము అడ్డగించకూడదు, దేవుని వాక్యానికి వ్యతిరేకత చెప్పకూడదు, దేవుని కోపానికి మనం గురి కాకూడదు, సత్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించాలి, అనేకులను దేవుని సన్నిధికి రప్పించాలి, ఆత్మల రక్షణ భారములు మనము ప్రయాసపడాలి. అందుకే ప్రియులారా, సంఘములో సత్యం అనేది లేక క్రీస్తు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం మరి గమనించాలి. క్రీస్తు లేకుండా సంఘం లేదు. సంఘాలు ఉండవచ్చు, కానీ ఆ సంఘంలో క్రీస్తు ఉండాలి, సత్యం ఉండాలి. మరి మన సంఘాల్లో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? క్రీస్తును ప్రతిబింబించే సంఘంగా మన సంఘాలు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే సంఘములో సత్యం ఉండాలి, సమాజంలో సత్యం ఉండాలి. కానీ సమాజంలో సంఘము ప్రత్యేకమైన క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుని నామములో మనం ప్రత్యేకంగా ప్రభు కోసం మనం సమర్పించుకోవాలి, ప్రభు కోసం మనం జీవించాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం అనగా ఏదో సంఖ్యను మాత్రం కలిగి ఉండటం కాదు, సత్ప్రవర్తనను కలిగి ప్రభువుకు సమర్పించుకొని ఆత్మల రక్షించడంలో 1000 పగలు శ్రమించేదిగా, ప్రభు రాకడను ప్రజలను సిద్ధపరిచేదిగా ఉండాలని దేవుని పేరట మిమ్మలను కోరుచున్నాను. కాబట్టి ఆత్మల రక్షణ భారం కలిగి 1000 పగలు మనం కష్టపడాలి, శ్రమించాలి. ప్రభు రాకడ కోసం అనేకులను మనం సిద్ధపరచాలి. సత్ప్రవర్తన కలిగి ప్రభుకు మన జీవితాలను సమర్పించుకోవాలి. అందుకే చివరిగా ఈ మాటను ముగిస్తున్నాను. ఏంటంటే సత్ప్రవర్తన సంఘానికి అవసరం. ఆ ప్రవర్తన కలిగి ఆత్మను రక్షించుటలో 1000 పగలు కష్టపడేదిగా, ప్రభు రాకడ కోసం ప్రజలు సిద్ధపరిచేదిగా మరి మన సంఘాలు లేక నీవు నేను ఏర్పాటు చేసుకున్న సంఘాలు, దేవుని చేత ఏర్పాటు చేసిన సంఘాలు మరి ఉండాలని, దానికి సిద్ధపడాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు సదాకాలం మీకు తోడై ఉండి నడిపించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, మా జీవితాల పట్ల మరి యొక్క దినాన్ని పొడిగించి, ఇదిగో నాయనా ఈరోజు నా ప్రభువా సంఘములో సత్యము క్రీస్తు మరి యొక్క ప్రాముఖ్యతను గురించి మేము తెలుసుకున్నాం. అయ్యా, సంఘం ఎలా స్థాపించబడింది, ఎవరు ఉండాలి, ఎలా జీవించాలి అనే మంచి అద్భుతమైన విషయాలతో ప్రభువా మాతో మాట్లాడడానికి నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. అయా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు చూస్తున్నారు. చూసినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని అయా మరి వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి నా ప్రభువా. ఆత్మరక్షణలో అయా 1000 పగలు శ్రమపడేవారిగా, నీ రాకడకై ప్రభువా అనేకులను సిద్ధపరిచేవారిగా సంఘాలు ఉండాలని అయా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి, నీరు కట్టండి నా ప్రభువా. అనేకులకు అయా మరి దీవెనకరంగా, మాకు మేలుకరంగా మీ కార్యాలు మీకు మహిమకరంగా ఉంట కృప చూపించండి. విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేయండి. యూట్యూబ్ ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించమని, ఇంకా అనేకులను ప్రోత్సహించే వారిగా ఉంట కృప చూపించమని ఈ వాక్యం నాతో మాతో అందరితో మాట్లాడేందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమును గణపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.